కోతి మరియు మొసలి. ఒకప్పుడు ఒక పెద్ద నదీ తీరంలో ఒక మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టులో ఒక చలాకీ కోతి ఉండేది. ప్రతిరోజూ అది మామిడి పండ్లు తిని ఆనందంగా జీవించేది. ఒకరోజు ఒక మొసలి ఆ చెట్టు దగ్గరికి వచ్చింది. అది చాలా అలసిపోయి ఆకలితో వణుకుతూ ఉండేది. కోతి చూసి చెప్పింది, అయ్యో, నువ్వు చాలా అలసిపోయినట్టు ఉన్నావు. ఇవిగో కొన్ని మామిడి పండ్లు తిను. మొసలి ఆ పండ్లు తిని ఎంతో ఆనందపడింది. ధన్యవాదాలు కోతి స్నేహితా. నీ పండ్లు చాలా రుచిగా ఉన్నాయి. ఆ రోజు నుండి కోతి, మొసలి మంచి స్నేహితులు అయ్యారు. ప్రతిరోజూ కోతి మామిడి పండ్లు తెచ్చి మొసలికి ఇస్తుండేది. ఒకరోజు మొసలి ఇంటికి వెళ్ళినప్పుడు దాని భార్య చెప్పింది, ఆ కోతి నీకు పండ్లు ఇస్తుంది కదా, దాని గుండె తీయగా ఉంటుందేమో. నాకు తినాలి. మొసలి మొదట అంగీకరించలేదు, కాని చివరికి భార్య మాట విని ఒక చెడు ఆలోచన వచ్చింది. తరువాత రోజు మొసలి కోతిని చూసి చెప్పింది, స్నేహితా, మా ఇంటికి రా. నా భార్య నీతో కలవాలనుకుంటుంది. నమ్మకమైన కోతి అంగీకరించింది. మొసలి తన వీపు మీద దాన్ని ఎక్కించుకుంది. నదిలోకి వెళ్లిన తరువాత మొసలి నిజం చెప్పింది. నా భార్య నీ గుండె తినాలనుకుంటోంది. కోతి తెలివిగా ఆలోచించి చెప్పింది, అయ్యో, నా గుండె నేను చెట్టుపైనే వదిలేశాను. దానిని తీసుకురావాలి. మొసలి మళ్లీ చెట్టు దగ్గరికి తీసుకువచ్చింది. కోతి వెంటనే ఎగిరి చెట్టుపైకి ఎక్కి నవ్వుతూ చెప్పింది, మూఢ మొసలి, గుండె బయట ఉండదు. నన్ను మోసం చేయాలనుకున్నావు, కానీ నువ్వే మోసపోయావు. మొసలి సిగ్గుపడింది. కోతి తన ప్రాణాన్ని తన తెలివితో కాపాడుకుంది. నీతి: తెలివైనవాడు ఎప్పుడూ ప్రమాదం నుండి బయటపడగలడు. సబ్స్క్రైబ్.